తెలుగు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. అంటే మరి ఇంత నేర్చుకున్న మీరు మరి సెట్లో మీరు విపరీతంగా కోపం వస్తే బూతులు తిట్టేస్తారంట, అరుస్తారంట, ఎంతవరకు నిజం అది ఎందుకు కంట్రోల్ చేసుకోలేరు మీరు? నన్ను జనరల్గా ఏమంటారంటే మా వాళ్ళు, సార్ మీరు మామూలుగానే ఉంటారండి, బయట హ్యాపీగా ఫ్రెండ్లీగా జోకులు వేస్తూ ఉంటారు, కానీ మా సెట్లోకి వెళ్ళంగానే సెట్లో అడుగు పెట్టగానే మీలోకి ఎవడో పరకాయ ప్రవేశం చేస్తున్నాడు సార్, చేసి అక్కడ బేభత్సం సృష్టిస్తున్నాడు, మళ్ళీ ప్యాకప్ అయిన తర్వాత మళ్ళీ మామూలుగా కూర్చొని మీరు మాతో జోకులు వేస్తూ మాట్లాడుతున్నారు, అసలు ఏమిటి సార్ ఇది అని. See what happens when I walk into a set. I don't think of anything else except my shot. This is my character flaw. నా క్యారెక్టర్ ఫ్లో ఏంటంటే 100% ఇన్వాల్వ్మెంట్తో నేను డైరెక్ట్ చేస్తాను. 100% ఇన్వాల్వ్మెంట్, అది నేను అందరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎగ్జాక్ట్. బట్ నా అంత ఇన్వాల్వ్మెంట్ అవతల ఇవ్వలేకపోవచ్చు కదా. ఇప్పుడు నేను ఒక షాట్ పెట్టాను, కెమెరామెన్కి ఇది షాట్ అని చెప్పాను. ఈ షాట్ అని చెప్తే వెన్ ఐ కమ్ బ్యాక్ ఐ ఎక్స్పెక్ట్ ఇట్ అట్ ఇట్స్ బెస్ట్, పర్ఫెక్షన్. బట్ ఎస్, నేను అది ఎగ్జిక్యూట్ చేయగలను, నేను అది పర్ఫెక్షన్తో దాన్ని క్రియేట్ చేయగలను. బట్ అవతలోడు దాన్ని 100% చేయగలగాలి కదా. సో నా డెడికేషను, నా కమిట్మెంటు నాకు పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను. అది ఎప్పుడైతే వాళ్ళు మోస్ట్ పీపుల్ డోంట్ డెలివర్, ఎందుకంటే దాన్ని వాళ్ళు జాబ్ లాగానే ట్రీట్ చేస్తున్నాడు అవతలాడు. ఇప్పుడు వాడి సొంత ప్రోడక్ట్ కాదు కదా ఇది, దిస్ ఇస్ మై బేబీ, బట్ దట్ ఈస్ నాట్ హిస్ బేబీ. అలా పనిచేసేవాళ్ళు చాలా తక్కువ మంది దొరుకుతారు సార్. సో ఎప్పుడైతే దే డోంట్ డెలివర్ ఐ గెట్ యాంగ్రీ. నేను బూతులు తిడతాం కూడా చాలా కామెడీగా తిడతానండి. నేను అది చాలా సీరియస్గా వాళ్ళ ఫ్యామిలీస్ను వాళ్ళని అబ్యూస్ చేసేలాగా ఉండదు, జస్ట్ క్యాజువల్గా తిట్టే బూతులు. బట్ ఎస్, ఐ గెట్ యాంగ్రీ. ఐ గెట్ యాంగ్రీ వెన్ ఐ నో దట్ ది అదర్ పర్సన్ ఇస్ నాట్ కాన్సన్ట్రేటింగ్ యాజ్ మచ్ యాజ్ మీ ఆన్ ద షాట్. ఫిల్మ్ మేకింగ్ ఏమీ లేదు సార్, ఇట్ ఈస్ 100% కాన్సన్ట్రేషన్. యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. లేకపోతే ఎలా వస్తుంది అది? ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకొక పద్ధతిలో చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా క్యాజువల్గా ఆడుతూ పాడుతూ చేస్తూ ఏదో జోకులు వేసుకుంటూ సరదాగా ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. దట్ ఈస్ దట్ మ్యాన్స్ పర్సనాలిటీ, దిస్ ఇస్ మై పర్సనాలిటీ. నౌ am I wrong? Is that person right? I leave it to you to decide. అండ్ మీతో రెగ్యులర్గా సత్యానంద్ గారు ఎవరిని టెక్నీషియన్లు మీరు ఎక్కడా మార్చట్లేదు, రిపీటెడ్గా కంటిన్యూస్గా సుధాకర్ రెడ్డి గారు కావచ్చు. మరి మీరు చెప్పిన నాకు ఆ పర్సనాలిటీ ఫ్లా ఉంటే వీళ్ళందరూ నాతో పనిచేయరు కదా. ఎగ్జాక్ట్లీ. బట్ అదే ఎగ్జాక్ట్. సో ఓకే. అంటే మీకు ఎప్పుడు అంటే ఒక ఫ్రెష్నెస్ కోసము టీంని మారుదామని కూడా ఎప్పుడు అనిపించలేదా? వాట్ ఈస్ ఫ్రెష్నెస్ అమ్మా? ఇఫ్ మనం అనుకునే ఐడియాలో ఫ్రెష్నెస్ ఉండాలి. అదే ఎప్పుడైతే మనం అనుకునే ఐడియాలో ఫ్రెష్నెస్ ఉందో మిగతా ఫ్రెష్నెస్ అంతా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా దాంట్లో. మీరు ఇండస్ట్రీ ఇప్పటి వరకు ఈ కెరీర్ మొత్తంలో బాగా బాధపడ్డ సంఘటన, అది ప్రొఫెషనల్గా కావచ్చు, పర్సనల్గా కావచ్చు. బాగా అంత బాధపడ్డ అదే చిన్న 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 ఇన్సైట్, ఎక్కడ ఏదైనా అవమానాలు కావచ్చు, లేకపోతే ఏడ్చిన సందర్భాలు కావచ్చు, లేకపోతే చాలా పెయిన్ వచ్చిన సందర్భాలు కావచ్చు. బికాస్ ఆఫ్ మై పర్సనాలిటీ ఆర్ వాట్ ఎవర్, నేను దేంట్లో ఎఫర్ట్ పెట్టినా ఐ ట్రై టు పుట్ ఇన్ 100%. ఏ సినిమా చేసినా, వెదర్ ఇట్ ఇస్ మై ఫిల్మ్, బయట వాళ్ళ సినిమా అయి ఉండొచ్చు, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ దిస్. 100% ఎఫర్ట్. నేను 100% ఎఫర్ట్ పెట్టినప్పుడు when people cheat me for money, for all the hard work I put in, I work for a remuneration. Remuneration enti, it is my livelihood, the money I use to take care of my family or whatever. Now after working on your project for 6 months or 8 months every day and night, and then you cheat me of that money, I feel very bad. I feel very bad, yeah. అలాంటి ఎక్స్పీరియన్స్ అంటే వితౌట్ డోంట్ మెన్షన్ దేర్ నేమ్స్ అండ్ ఏమైనా ఉంటే చెప్పండి, అదేంటి ఆ ఎక్స్పీరియన్స్? No, why can't I mention? No, that recent producer of Laddu Babu, okay, after I worked on that film for nearly 14 months,
హీ డిడ్ నాట్ పే మీ 80% ఆఫ్ మై రెమ్యూనరేషన్. ఎందుకు తీసుకోలేదంటే నేను ముందే తీసేసుకుంటే ఇతను ఏమన్నా సినిమాకి ఇబ్బంది పడతాడా డబ్బులకి అని చెప్పి ఐ వాజ్ ద లాస్ట్ టు గెట్ పెయిడ్. లాస్ట్ డే రిలీజ్ డే బిఫోర్ రోజు ఫస్ట్ టైం నన్ను ఆ నైట్ అంతా ల్యాబ్లో కూర్చోబెట్టి నా దగ్గర డబ్బులు లేవని చెప్పి ఫైనల్గా ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ఇదిగో ఐ విల్ గివ్ యూ దిస్ పీస్ ఆఫ్ ల్యాండ్ మీకు సైన్ చేసి ఇచ్చేస్తానని చెప్పేసి ఎక్కడి నుంచో ఒక డాక్యుమెంట్ తెప్పించి ఈ సైన్ దట్ ఆ రోజు నైట్ నాకు అదేదో ఆ ల్యాండ్ నాకు ఇచ్చేసినట్టు రెమ్యూనరేషన్ కింద. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే అదేదో గవర్నమెంట్ ల్యాండ్. అంటే అతనికి తెలిసి విల్ఫుల్గా నన్ను చీట్ చేసింది. ఎందుకంటే నేను 100% సిన్సియర్ ఎఫర్ట్ నీ సినిమాలో పెట్టాను, ఈ సినిమా బాగా తీయాలని, బాగా కష్టపడాలని. మరి అంత సిన్సియర్ ఎఫర్ట్ పెట్టినప్పుడు నువ్వు నన్ను చీట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ బ్యాడ్. ఎందుకు చెప్తున్నానంటే దట్ కేసెస్ ఇన్ కోర్ట్ ఆఫ్ ద చెక్స్ ఇష్యూడ్ అండ్ ఆల్ దట్. ఆ కోర్టులో ఏదో కేసు జరుగుతుంది. బట్ దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ టు దట్. ఐ డోంట్ వాంట్ టు గో టు కోర్ట్. నా కోర్టుకి వెళ్ళాలి ఎందుకు? నువ్వు నన్ను సినిమా చేయమని వచ్చి అడిగావు, నేను నీకు సినిమా చేశాను. నేను నీకు కష్టపడి పని చేసినందుకు నువ్వు నన్ను మోసం చేసావు. నేను దాన్ని ఎదుర్కొంటానికి అసలు నేను ఎందుకు డీల్ చేయాలి ఇవన్నీ? అసలు ఇప్పుడు నేను వచ్చి నిన్ను అడగలేదు కదా సినిమా చేయమని. సో దట్ వాజ్ వన్ ఇన్స్టెన్స్ వేర్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. మీ రియాక్షన్ ఏంటి అతనితో? మళ్ళీ కేసు వేయకముందు అంటే ఏంటి? ఫాలో అప్ చేయడానికి ట్రై చేశాను సార్. సార్ ఏమిటి సార్ ఇది ఏదో గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు, చెక్కులు ఇచ్చారు, చెక్ బ్యాంకులు వేసుకోవచ్చు సార్, ఇప్పుడమ్మా అప్పుడమ్మా ఇంకొక 3 నెలలమ్మా 6 నెలలమ్మా. ఫైనల్గా నాకు కోర్టులో ఎందుకు కేసు వేయాల్సి వచ్చిందంటే మనకి తెలిసిన వాళ్ళు ఎవరో సార్ మీరు ఇది యాక్షన్ ఏమి తీసుకోకపోతే ఈ చెక్స్ ల్యాప్స్ అయిపోతాయంట, తర్వాత ఉంటామంటే సరే 3 చెక్కులు ఇస్తే ఏదో ఒక చెక్ ఏదో బ్యాంకులో వేసి దాని మీద. బట్ వై ఎందుకు ఇదంతా అసలు నాట్ నెసరీ కదా. దీని నుంచి మీరు నేర్చుకున్న గుణపాఠం ఏంటి? డోంట్ ట్రస్ట్ ఎనీవన్. ఎవరిని నమ్మద్దు. బట్ అలాగని చెప్పేసి నేను కంప్లీట్గా నమ్మకం లేకుండాను పనిచేయలేము. దిస్ దట్ కైండ్ ఆఫ్ అ బిజినెస్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్యూచర్లో. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పి నెక్స్ట్ నుంచి ముందే రెమ్యూనరేషన్ తీసుకోవాలి అలా. అండ్ మీ సినిమాలకు మీరు ఎక్కువగా ఆడియో ఫంక్షన్స్ చేయరు, ప్రెస్ మీట్స్ పెట్టారు. ఏంటి రీజన్? దాని పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? ఐ ఫైండ్ ఇట్ వెరీ బోరింగ్ బ్రదర్. బోరింగ్ ఆడియో ఫంక్షన్. అసలు ఆడియో ఫంక్షన్ మొన్న ఏదో ఆడియో అసలు కూర్చోలేకపో. యాంకర్ వస్తుంది, ఏదో మాట్లాడుతుంది, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అంటారు, మనం అటు ఇటు తల తిప్పే సరిపోతుంది. తర్వాత సడన్గా ఇప్పుడు ఒక పర్ఫార్మెన్స్ అంటారు, ఎవరో వచ్చేదో డ్యాన్స్ చేస్తూ ఉంటారు. సడన్గా వీళ్ళ మీద ఒక ఏవి అంటాడు, ఆడి జీవిత చరిత్ర అంతా చెప్తారు. వాడు వచ్చిన ప్రతి ఒక్కడికి ఒక ఏవి వేయటం, ఆడి జీవిత చరిత్ర, ఇవన్నీ మనకు తెలిసిన మ్యాటర్స్. ఇవన్నీ అలా భరిస్తూ అలా కూర్చుని తర్వాత వస్తాడు, పలానా సో అండ్ సో గారు స్టేజ్ మీదకి రండి అంటారు. స్టేజ్ మీదకి ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఈ పాటను లాంచ్ చేస్తారు, వాళ్ళకి మైక్ ఇస్తారు. ఆ మైక్ పట్టుకున్నాడు ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు అంటే మళ్ళీ ఆవిడ వస్తుంది, సాంగ్ స్టార్ట్ అనండి, లేకపోతే ఇదేదో అనండి. అక్కడ చిన్న కన్ఫ్యూజన్. అటు సాంగ్ స్టార్ట్ అని చెప్పేసి ఇప్పుడు అక్కడ స్క్రీన్ జరుగుతూ ఉంటుంది. ఆ మనిషికి ఎటు వెళ్ళాలో తెలియదు. ఇటు వెళ్తే ఈ స్క్రీన్కి అడ్డంగా నడుస్తాడు, ఇటు వెనక్కి వెళ్ళిపోతే మరి మైక్ ఎవరికి వెళ్ళి ఇలా. నౌ ఐ వాచ్ దీస్ ఫంక్షన్స్, సో బోరింగ్. ఈ ఆడియో ఫంక్షన్స్ ఫార్మాట్ మారితే దాన్ని మీరు బ్రేక్ చేస్తాను డిఫరెంట్గా ప్లాన్ చేసి అది నాకు కొత్తగా ఏం చేయాలో తెలియట్లా. సో అందుకే అసలు ఏది చేయకుండా కామ్గా కూర్చుంటే బెటర్ అని చెప్పి సాఫ్ట్ లాంచ్ చేసేస్తూ ఉంటాం. రేడియో స్టేషన్కి ఎవరికో ఇచ్చేసి మీరు ఆడియో లాంచ్ ఇమ్మనేసి చెప్పారు. దే ఆర్ సో బ్లడీ బోరింగ్ అండి ఆ ఆడియో ఫంక్షన్స్. అది ఆడియో సెల్ఫ్ డబ్బా ఫంక్షన్స్ లాగా ఎవరి గురించి వాళ్ళు మాట్లాడటం కానీ, లేకపోతే యాంకర్ ఇంకొకళ్ళని పొగటం, ఈ విషయాలన్నీ అందరికీ తెలుసు సార్. ఇప్పుడు మనం ఒకరి గురించి పొగుడుతున్నాం, ఇతని సినిమాలు ఆడిని, ఇతను పెద్ద సూపర్ స్టారు, లేకపోతే ఈ పెద్ద గొప్ప మ్యూజిక్ వాయించాడు, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. మళ్ళీ చెప్పి అది మరి ఆ టెలివిజన్ టైం కోసమో దేనికోసమో తెలియదు కానీ, బట్ దే ఆర్ సో పెథెటికలీ బోరింగ్. మీకు ఇండస్ట్రీలో మంచి మిత్రులు ఎవరు? అందరూ ఫ్రెండ్సే కోసం ఏముంది అంటే క్లోజ్ టు హార్ట్ అని ఉంటారు ఎవరు? నేను బాగా ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసేది సురేష్ బాబుతో.
సినిమా తర్వాత సినిమా చేయటం వల్ల ఆయనతోనే కంటిన్యూస్గా రిలేషన్షిప్ రన్ అవుతుంది. బయట తక్కువ పని చేయటం వల్ల సో ఎవరితోనే ఎక్కువ ఇంటరాక్షన్ లేకుండా పోయింది. సో మనకు అందరూ తెలుసు, అందరికీ నేను తెలుసు, కలిసినప్పుడు హ్యాపీగా మాట్లాడుకుంటాం, అంతేగాని రోజు సాయంత్రం కలిసి. బట్ ఆ ఫ్రెండ్షిప్లు నాకు ఇండస్ట్రీలో లేవు, బయట ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ట్రావెల్ అయిన ఫ్రెండ్స్ వాళ్ళతోనే ఎక్కువ టైం. బట్ వాళ్ళు కూడా ఈ సిటీలో లేరు, ఏదో చెన్నైలో ఉన్నారు లేకపోతే ఫారెన్లో ఉన్నారు, కానీ ఈ సిటీలో తక్కువ ఫ్రెండ్స్. సినిమా షూటింగ్లో మీరు డైరెక్ట్ చేసిన సినిమాలో స్పాట్లో సీన్స్ మార్చడం కానీ డైలాగ్స్ మార్చడం కానీ ఏదైనా చేస్తుంటారా? ఇంప్రొవైజేషన్ కూడా నెవర్. ఇంప్రొవైజేషన్ ఇస్ వాట్ ఈజ్ ఇంప్రొవైజేషన్ అంటే యూ రైట్ ద డైలాగ్ విత్ అ సర్టన్ టైమింగ్. ఓకే. ఆ వర్డ్ ప్లే ఒక సర్టన్ టైమింగ్ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం అనుకునే టైమింగ్ ఆ కొత్త ఆర్టిస్ట్లో లేకపోతే ఆర్టిస్టులు డెలివరీ చేయలేకపోవచ్చు. సో వాళ్ళకి అది ఈజీ చేయడానికి కరెక్ట్ చేయటం తప్ప, బట్ నెట్ కంటెంట్లో కానీ రాసుకున్న దాంట్లో కానీ దెర్ ఇస్ నెవర్ ఎనీ చేంజ్. సపోజ్ అంతకంటే మంచి డైలాగ్ వస్తుంది, బాగుంది అనిపిస్తుంది, ఎవరైనా చెప్తారు, పక్కన ఆర్టిస్టే చెప్తాడు, ఆర్టిస్ట్ కాంట్రిబ్యూషన్, ఆర్టిస్ట్ ఎవరైనా కావచ్చు, బాగుంది అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తాడు, లేకపోతే దీనికంటే ఈ డైలాగ్ బాగుంది సార్. ఎస్, ఇఫ్ ఆ పరిధిలో ఉంటే, ఆ లెంగ్త్లో ఉంటే, ఆ టైమింగ్లో ఉంటే ఎస్ డెఫినెట్లీ ఇన్కార్పొరేట్ చేస్తాం. బట్ ఇది ఎక్స్ట్రేనియస్గా ఉంది, ఎక్స్టెన్షన్ లాగా ఉంది, మనం అనుకున్న లెంగ్త్ ఇది కాదు అనుకున్నప్పుడు నెవర్ చేయాలి. అండ్ మీరు తీసిన సోగ్గాడు, తరుణ్తో తీసిన సోగ్గాడు సినిమా హిందీలో అజబ్ ప్రేమ్కి గజబ్ కహానీ అని తీశారు. చాలా రోజుల తర్వాత చెప్పారు సార్, అది నాకు ఎవరో అది తీసి రిలీజ్ అయిన ఒక 100 రోజులకు తెలిసింది నాకు ఆ విషయం. అండ్ అంటే మీ సినిమా అంటే సినిమాని చూస్తే సడన్గా ఎస్ ఇది మన సినిమానే అనిపిస్తుంది, బట్ వాళ్ళు కొన్ని సటిల్ చేంజెస్ చేశారు. ఏదో లాస్ట్లో క్లైమాక్స్ని బాగా కమర్షియల్ క్లైమాక్స్ లాగా కమెడియన్స్ విలన్స్తో చేశారు. ఎక్కడ అనుకుంటారు మీ సినిమా ఫ్లాప్ అయింది, అక్కడ మంచి హిట్ అయింది, ఎక్కడ దాన్ని ఎలా అనలైజ్ చేస్తారు? ఎందుకు అక్కడ హిట్ అయింది, ఎందుకు ఇక్కడ ఫ్లాప్ అయింది అని? సోగ్గాడు we made on a budget of 2.75 crore, I think. The first opening week collection was 1.50 crore. The second week it collected another 75 lakhs. Third week it collected so much. Then we sold the satellite rights. The film made profits, but you're calling it a flop. Okay, kada? I did not understand that. Okay, it's commercially successful. Yeah, it's a commercially successful film, and on satellite, on TV, I think it was played 1 million times, and Ma TV made a lot of money on that. It's a decent film. My personal feeling was, at that point of time, that film was actually supposed to be made with Tarun, Uday Kiran and Aarti Agarwal. The 3 leading stars of that time. Okay. కానీ అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే తరుణ్ చేస్తాను సినిమా, ఆరతి చేస్తానంది. ఉదయ్ కిరణ్ అడిగితే అతను చేస్తాను చేయను అని చెప్పి అప్పుడు కొన్నాళ్ళు నన్ను డైలమాలో పెట్టాడు. వన్ ఫైన్ డే చేస్తానన్నాడు, మెడ్రాస్లో కనిపడి చేస్తానన్నాడు. నేను ఇక్కడ సురేష్ బాబుకి ఫోన్ చేసి, సార్ ఉదయ్ కిరణ్ చేస్తాన్నాడు సార్ ఆ క్యారెక్టరు, మిమ్మల్ని వచ్చి కలుస్తాడు రేపు 8 o'clock అంటే. ఆయన మాల వేసుకుని కూర్చొని ఉన్నాడు. ఆయన వచ్చాడు, అంతా అయిపోయింది అనుకున్నాం. వచ్చి కూర్చొని నేను ఈ సినిమా చేయను సార్ అన్నాడు. నేను షాక్, ఆయన షాక్. సరే ఇప్పుడు కథ రెడీ అయిపోయింది, ఇప్పుడు ఏంటి ఎలా అనుకున్నప్పుడు దట్ వాజ్ ద ఓన్లీ ఎమోషనల్ అండ్ ఈగోయిస్టిక్ డెసిషన్ నా లైఫ్లో నేను తీసుకుంది సినిమాల్లో. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు తీసుకోలేదు, ఆ తప్పు తర్వాత. ఇది వేరే వాళ్ళని పెట్టడం ఆ ప్లేస్లో, నువ్వు చేయకపోతే ఏంటి ఇంకెవరినో పెట్టి నేను చేస్తానని చెప్పి ఈగోయిస్టిక్ ఎమోషనల్ డెసిషన్ తీసుకుని అప్పుడు హిందీ నుంచి జుగల్ హన్స్రాజ్ని తీసుకొచ్చి పెట్టాం. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు తరుణ్ ఉదయ్ కిరణ్ అంటే ఒకే లెవెల్లో ఉన్నారు, కరెక్ట్. వీళ్ళిద్దరి మధ్యలో ఒక అమ్మాయి అంటే ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ. బట్ ఎప్పుడైతే ఒక బయటని తీసుకొచ్చి పెట్టామో క్యారెక్టరైజేషన్ అన్బ్యాలెన్స్ అయింది, ప్రెడిక్టబిలిటీ వచ్చేసింది. ఎలాగైనా సరే ఈ అమ్మాయి తరుణ్కి వెళ్ళిపోతుంది అనే ప్రెడిక్టబిలిటీ వచ్చేసింది. యాక్చువల్గా ఒరిజినల్ క్లైమాక్స్ ఏంటంటే ఒక రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్ ఇటు వెళ్ళిపోతుంది, ఆ ట్రైన్ అటు వెళ్తుంది ఆపోజిట్ డైరెక్షన్లో. ఈ ట్రైన్లో తరుణ్ ఉన్నాడు, ఆ ట్రైన్లో ఉదయ్ కిరణ్ ఉన్నాడు.
ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి తరుణ్ దగ్గరికి వచ్చి నో ప్లీజ్ నా అది ఇదంటే అతను లేదు పిచ్చిదనా నీ ఫస్ట్ లవ్ అతను ఉదయ్ కిరణ్, నేను మధ్యలో వచ్చి నీకు హెల్ప్ చేశానంతే, సో డోంట్ థింక్ దిస్ ఇస్ లవ్, ఐ మే లైక్ యూ అండ్ ఆల్ దట్. అండ్ కళ్ళ నీళ్ళు పెట్టుకుని పెడితే అతని దగ్గరికి పరిగెడుతుంది. అతను అంటాడు ఎస్ ఐఎమ్ యువర్ ఫస్ట్ లవ్, కానీ లైఫ్లో నీకు అతను చేసినంత నేను చేయలేను, ఐ కాంట్ డూ సో మచ్ ఫర్ యూ, ఐ డోంట్ హ్యావ్ దట్ కేపబిలిటీ. నాకంటే నేను లైఫ్లో అతనే బాగా చూసుకుంటాడు, అతని దగ్గరికి వెళ్ళమంటాడు. సో ఎక్కడికి వెళ్ళాలో తెలియక మధ్యలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అమ్మాయి. ఈ ట్రైన్కి కోత పడింది, ఆ ట్రైన్కి కోత పడింది, 2 ట్రైన్లు వెళ్ళిపోయినాయి. ఈ అమ్మాయి ఏడుస్తుంటే ఆ అమ్మాయి ఫేస్ ముందుకి ఒక గులాబీ పువ్వు వచ్చింది. మీరు ఎవరు అనుకుంటారు? తరుణ్ అవ్వచ్చు. ఇది లాస్ట్ షాట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇక్కడ దాకా ఉండేది సినిమా. బట్ ఎప్పుడైతే ఈ ప్రెడిక్టబిలిటీ వచ్చేసిందో సినిమాలో కంపల్సరీగా క్లైమాక్స్ మార్చాల్సి వచ్చింది. అది నేను చేసిన తప్పు, అంటే అందరం కలెక్టివ్గా చేసిన తప్పే, మేమందరం అనుకునే చేసిన తప్పు. సో ఎప్పుడు అలాంటి ఎమోషనల్ ఈగోయిస్టిక్ డెసిషన్స్ తీసుకోకూడదు. కష్టమైన నష్టమైన ఉదయ్ కిరణ్నే పర్సూ చేసి అతనితోనే ఆ వేషం వేయించి ఉండాలి, లేకపోతే సినిమా తీసి ఉండకూడదు. దెన్ వై డోంట్ యు ట్రై ఫర్ అనదర్ తెలుగు గై? ఆ టైంలో వీళ్ళిద్దరే ఫామ్లో ఉండి యంగ్ ఆడియన్సెస్కి దగ్గరలో ఉన్న హీరోలు వీళ్ళిద్దరే. అప్పుడు మీరు పాత తరం షూటింగ్స్కి ఇప్పటి షూటింగ్స్కి, పాత తరం వర్కింగ్ స్టైల్స్కి ఇప్పటి వర్కింగ్ స్టైల్స్కి మీరు గమనించిన తేడా ఏంటి? నేను ఎస్ పుట్టి పెరిగింది ఫిల్మ్ ఇండస్ట్రీలో, కానీ బట్ నా చిన్నప్పుడు మా ఫాదర్ వాళ్ళు ఆంధ్రాలో షూటింగ్ అని వచ్చేవాళ్ళు. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఒక 30 డేస్లో సినిమా అయిపోయి ఫినిష్ చేసుకుని మళ్ళీ చెన్నై వచ్చేవాళ్ళు. ఇప్పుడు అదే సినిమాలు 3 times ద టైం పడుతున్నాయి, 90 రోజులు 80 రోజులు పడుతున్నాయి. దిస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. కంటెంట్లో అంత గ్రేట్ డిఫరెన్స్ ఏం రాలేదు, బ్యాక్ డ్రాప్లో అంత కొత్త డిఫరెన్స్ ఏం రాలేదు.